ఈ మధ్య బాగా వివాదమైంది గురుగారు. అది కూడా ఒక ప్రముఖమైన వ్యక్తి, ఒక ఛానల్ ఎండి, అదేవిధంగా ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు. అందరూ తెలిసిన విషయమే, టీవీ5 ప్రతినిధి. సో ఆయన మీద వచ్చినటువంటి ఎలిగేషనో లేకపోతే అది ఏ వీడియోనో లేదు ఏదైనా కానివ్వండి, కానీ దీంట్లో మీరు నిష్పక్షపాతంగా చెప్పండి గురూజీ, అది ఏ వీడియో అయితే కేవలం ఇరికించారా, నిజంగానే ఆయనకి అటువంటి పరిస్థితి వచ్చిందా, అది ఒరిజినల్ వీడియోనా, దాని మీద ఏమనుకుంటారు అసలు? మీరు దాని వైపు మనకి తెలియదు, అసలు మనకి అదేమిటో తెలియదు. ఫస్ట్ విషయం. రెండో విషయం, మనుషులకి వ్యక్తిగత శీలం, జాతీయ శీలం రెండు ఉంటాయి. ఓకేనా? ఉదాహరణకి మేము రాత్రులు తినాం, నైట్ ఫుడ్ తినరు, నీళ్ళు తాగుతాం, లేకపోతే ఏ జ్యూస్తో తాగుతాం, అది కూడా మీకు ఇంటర్వ్యూలు ఇచ్చాం కాబట్టి, అయితే ఉత్త నీళ్ళతోనే ఉంటాం. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి టిఫిన్ భోజనం చేస్తావుగా, టిఫిన్ చేస్తావు డెఫినెట్లీ, అది నీ వ్యక్తిగతం కదా. నువ్వు మమ్మల్ని అవమానించలే, ఇక్కడది మా వస్తువులు ఏమి ఎత్తుకెళ్ళలే, నీ మీద మేము అలిగేషన్ చేయడానికి లేదు. నువ్వు ఇంటికి వెళ్ళి షార్ట్ వేసుకుని పడుకోవచ్చు, నువ్వు గట్టి పడుకోవచ్చు, అవునా? మాతో నువ్వు బాగానే ఉన్నావు కదా, అవునా? ఇది ఒక కోణం. ఓకేనా? దేవుడు సొమ్ము తినే ఎదవ ఎవడైనా ఎదవే, నేను చెప్పగలను. ఇది అన్ని పార్టీలో చెప్పాలి, ఇది నా కోరిక. చెప్పరు నువ్వెవడవా మధ్యలోను చెప్పడా, నేను తీర్పిస్తావేంటి? చెప్పించాను కదా మా కోరిక. నువ్వు అలా నీళ్ళు పోసి చెప్తే మాకు తెలుసు, మాకు తెలదా నువ్వు చెప్పింది, మాకు తెలదా, మార్పు రావాలి కదా. మాకు తెలదు ఏంటన్నా. విషయం ఏంటంటే, ఇప్పుడు నేను కూడా షాక్ అయిన విషయం ఏంటంటే, భగవద్గీత విషయం ఆయన మాట్లాడింది, ఈ దరిద్రులు కట్ చేసి పెడతారు కదా, చాలా హట్ అయ్యాను. ఎవరన్నా చూస్తే వస్తాడు, ఇలా మాట్లాడారు నాయుడు గారు. ఏమిట్రా బాబు అనుకున్నా. తర్వాత విషయం ఏంటంటే, నేను ఒక కుక్కను అడిగాను, భగవద్గీత తప్పే ఉంది అన్నాడు. సరే నువ్వు తప్పే ఉంది అన్నావు కదా, అది ఫోటోలు తీసి పెట్టు, తప్పే ఉందో చెప్తాను అన్న. అందులో ఒక్క భగవద్గీత శ్లోకం లేదంట. అది విషయం. నీకు ఏమన్నా అర్థమైందా? నిమ్మకాయ సోడాలో ఏముండాలి మెయిన్గా, అది లేదు. అదే మరి ఏంట్రా ఈ భగవద్గీత విషయంలో ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని చాలా వాడికి పెట్టాను. ఏం పెట్టానంటే, అది ఫోటో తీసి పెట్టరా అన్న. పల్సని పుస్తకం, ఎక్కడ శ్లోకం లేదంట. భగవద్గీత కనీసం ముఖ్యమైన శ్లోకాలు వేసి 54 పొండితే ఒక 12 ఇంకోటో 18 అధ్యాయులు, ఒక్కో దాంట్లో ఒక్కోటి భగవద్గీత సారం, సంథింగ్ లైక్ దట్, అలా పెట్టి ఎడ్యుకేట్ చేయడానికి ఇస్తే ఒక అందం ఉండేది. ఆ పుస్తకం చూస్తేనేమో పలసగా ఉంది, ఖర్చు ఏమో కోట్లలో ఉంది. భగవద్గీత పేరుతో కూడా డబ్బులు తినేస్తే డయాలసిస్ ఏంట్రా, డై అయిపోతావు. తప్పు కదా. నా కోరిక ఏమిటంటే, 7 ఉన్నాం, మనం 7 సిగరెట్ తాగితే తొందరగా చచ్చిపోతాము. చెప్పండి, తొందరగా చచ్చిపోతాము. ఇలా పెట్టి చెప్పు. జనం నిన్ను అనుకుంటారు ఇంటికి తాగుతావు. సిగరెట్లు తాగితే తొందరగా ఎందుకు చెప్పాం? మనం తాగం కాబట్టి. అదేనా? నేనేమంటా అంటే, మేము సాంప్రదాయని సుబ్బిని శుద్ధపోసన అనుకుంటున్నారా? ఇలా అనుకునే వాళ్ళు ఎవరైనా సరే తిరుమలకు వచ్చేసి, అది ఆపోజిషనా పొజిషనా దాంతో తేడా లేకుండా, ఇంక్లూడ్ సీఎం, డిసిఎం, ఎక్స్సీఎం అందరూ వచ్చేసి, స్వామివారి సొమ్ము తిన్నవాడు ఎవరైనా సరే దుమ్ము కొట్టిపోతాడు పోయిందా అని చెప్పేసి వెళ్ళిపోతుంది సార్. పరకామన్ని బయట కట్టడం ఎందుకని? బయట ఎందుకు కట్టాలి? బయట అక్కడ మనం అన్నదానం ఎదురుగా ఉంది, ఎందుకంటావు? సొమ్ము తినేయడానికిగా. ఎంతది? పెద్ద 76,000, చాలా చిన్నది. దేవుడి సొమ్ము చిన్నదేంటి పెద్ద ఏంటండి? తినడం తప్పు కదా. శ్రీవారి సొమ్ము తిన్నవాడు ఏ పార్టీ వాడైనా ఏ కులం వాడైనా మట్టి కొట్టుకుపోతాడో.
నేను చెప్పాను కదా, నేను చెప్పిన దాన్ని అంగీకరించిన వాళ్ళందరూ ఒకసారి గట్టిగా ఓం అనండి. ఓ ఇలా అన్ని పార్టీలో అన్న ఈ వీడియో కింద, లేకపోతే మీరు కూడా మట్టి కొట్టిపోతారు. అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఒకటి చేశారు సార్. అంటే వాళ్ళే చాలా ప్రచారం ఏం చేస్తారంటే, గతంలో ఎవరైతే గోరుట్ల మాధవ్ కానీ, అదేవిధంగా ఈ రాంబాబు ఎవరైతే మన అంబటి రాంబాబు కానీ, ఇంకా చాలా మంది కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేసి కూడా ఎందుకు తప్పులు అవుతాయని ప్రశ్నిస్తున్నారు సార్. మరి దానికి ఏం సమాధానం చెప్తాం? కాదు కాదు, వారు ఆ పొజిషన్లో ఉండి ఆ పొజిషన్కి కలంకం తీసుకొస్తే ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఓకేనా? దేవుడు సొమ్మే ఉన్నది విన్నారా, అనైతికంగా ఉన్నారా, అవినీతి చేశారా, లేదుగా ఆయన మంచినీళ్ళు కూడా ఆయన కొడుకునేది అవుతున్నారు, అవునా కదా? వారు ఒక నిజం అనుకుంటే దాని మీద చర్య ఎవరు తీసుకోవాలి? ఎవరు ఆయన్ని పెట్టారో వాళ్ళు తీసుకోవాలి. ప్రభుత్వం. ఓకేనా? ఇప్పుడు అది ఎవరు అడగాలి? ఎవరు అలా లేరో అలా అడగాలి కదా. బురద గురించి పంది మాట్లాడకూడదు. ఎందుకని? పంది ఉండేది బురదలో కాబట్టి కదా. సో తిరుమల విషయంలో ఎలా తిరుమలని స్ట్రాంగ్గా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి, ఎలా తిరుమలలో సంస్కరణలు చేపట్టాలి, ఆ సొమ్ము ఇతరులు పాలు కాకుండా ఎలా కాపాడాలి, ఆ శాంక్టిటీని ఎలా కాపాడాలి, ఈ విషయంలో మనం ఆలోచన చేయాలి. అంతేగాని ఊరికే ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పనిచేసే దరిద్రుడు ఏ పార్టీ వాడైనా మాకు అక్కర్లేదు. ఈశ్వరుడి సాటిస్ఫాక్షన్ కోసం పనిచేయాలి.